సో ఈ రోజు నుండి సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నాం కదమ్మా, వాట్సాప్ లో కూడా సెండ్ చేసినాము. సో సెకండ్ సెమ్ సిలబస్ టైటిల్ ఆఫ్ ద పేపర్ ఏమి, సిలబస్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ సేవ్ చేయాల అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో మీకు షేర్ చేసిన యాప్ షేర్ సిలబస్ కాపీ విజిబుల్ కదా? Yes, ma'am. Yes, ma'am. సో మీ టైటిల్ ఆఫ్ ద పేపర్ టైటిల్ ఆఫ్ ద పేపర్ ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ రాసుకోండి. పేపర్ 2 ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. ప్రాక్టికల్ పేపర్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. సో థియరీ టైటిల్ ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ టైటిల్ ఆఫ్ ద ప్రాక్టికల్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. నెంబర్ 2. సో ఫస్ట్ సెమ్ లో అనాలిసిస్ ఆఫ్ సాల్ట్ మిక్చర్, ఇప్పుడు ప్రాక్టికల్ 2 వాల్యూమెట్రిక్ అనాలిసిస్. థియరీ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 100 మార్క్స్, ప్రాక్టికల్స్ కు 50 మార్క్స్. ప్రాక్టికల్స్ కు 50 మార్క్స్. సో ఇదంతా మీరు ఫస్ట్ సెమ్ లో చదివేసినారు. ఇప్పుడు సెకండ్ సెమ్. మీరు మోడల్ పేపర్ అడిగినారు కదా ఫస్ట్ సెమ్ లో, ఇది మీకు ఆ రోజు సెండ్ చేసినాను నేను మోడల్ పేపర్, అవునా? ఈ మోడల్ పేపరు ఫస్ట్ సెమ్ మోడల్ పేపర్. సో 75 మార్క్స్ కు థియరీ ఉంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాల, అది 25 మార్క్స్ అని చెప్పినాను. నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 5 రాయాల. సో 5 10 50, 5 5 25. సో ఓవరాల్ గా 75 మార్క్స్ మీకు ఫస్ట్ సెమ్ లో ఈ మోడల్ పేపర్ ఆల్రెడీ సెండ్ చేసిన. సో ఇప్పుడు ప్రజెంట్ సెమ్ లో, దట్ ఈస్ సెకండ్ సెమ్ లో, టైటిల్ ఆఫ్ ద పేపర్ ఈజ్ ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. సో దాంట్లో మేజర్ పార్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది. మేజర్ పార్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓన్లీ 1 యూనిట్ కింద 2 యూనిట్స్ కింద జనరల్ కెమిస్ట్రీ ఉంది. అంటే రిమైనింగ్ 3 యూనిట్స్ ఆర్గానిక్ పార్ట్, ఓన్లీ 2 యూనిట్స్ మీకు జనరల్ కెమిస్ట్రీ ఉంది. 2 యూనిట్స్ జనరల్ కెమిస్ట్రీ ఉంది. సో ఫస్ట్ రాసుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీ. టైటిల్ ఆఫ్ ద పేపర్ రాసుకున్నారు కదా, ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. దాంట్లో ఫస్ట్ యూనిట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్
So recapitulation of basics first. అంటే ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో hybridization, types of chemical reactions, types of bond in organic compounds. Maybe already, especially factors, inductive effect, mesomeric effect, hyperconjugation, resonance. So ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో ఫినిష్ చేసుకొని వచ్చుంటారు ఇంటర్మీడియట్ లో. సో కాబట్టి ఇంటర్మీడియట్ లో ఫినిష్ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు నేరుగా హైడ్రోకార్బన్స్ స్టార్ట్ చేస్తారు. హైడ్రోకార్బన్స్. సో రీక్యాప్చులేషన్ అంటే మనం సిలబస్ చెప్పుకునేటప్పుడే మరి కూడా అవి డిస్కస్ చేసుకుంటాము. హైబ్రిడైజేషన్, నేచర్ ఆఫ్ బాండ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ స్ట్రక్చర్స్, ఫ్యూ కాంపౌండ్స్ స్ట్రక్చర్స్, నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవి ఇంటర్మీడియట్ లోనే మీరు కంప్లీట్ చేసి ఉంటారు. అయినా ఒకసారి స్టార్టింగ్ లో ఆ బేసిక్స్ అన్ని కవర్ చేసుకొని నేరుగా సిలబస్ లోకి ఎంటర్ అవుతాం. సో సిలబస్ లో ఫస్ట్ యూనిట్ 1 కింద రాసుకోండి. కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్స్. కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్స్ లేదా సింగిల్ బాండ్స్. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. ఆల్కేన్స్ అండ్ సైక్లోఆల్కేన్స్. ఆల్కేన్స్ అండ్ సైక్లోఆల్కేన్స్. ఫస్ట్ యూనిట్ లో ఒకటే చాప్టర్ ఆల్కేన్స్ అండ్ సైక్లోఆల్కేన్స్. ఆల్కేన్స్ అండ్ సైక్లోఆల్కేన్స్. సో నెక్స్ట్ యూనిట్ 2. సో ఫస్ట్ యూనిట్ లో ఏం డిస్కస్ చేస్తాము అంటే ఫస్ట్ యూనిట్ లో సి సింగిల్ బాండ్ సి కాంపౌండ్స్. సి సింగిల్ బాండ్ సి కాంపౌండ్స్ డిస్కస్ చేస్తాం. అంటే సాచురేటెడ్ కాంపౌండ్స్. సో సాచురేటెడ్ కాంపౌండ్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ will be discussed in first unit. Saturated hydrocarbons. Saturated hydrocarbons will be discussed in first unit. That is C single bond C. So C single bond C with hydrogens తో ఉన్న hydrocarbons, alkanes and alkanes అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ alkanes and cyclic compounds cycloalkanes will be discussed in first unit. Preparation, their chemical properties and isomerism. Preparation, chemical properties and isomerism will be discussed in first unit. That is carbon carbon sigma bond. So saturated hydrocarbons, saturated hydrocarbons, aliphatic as well as, that is open chain compounds and cyclic compounds will be discussed in this chapter. Aliphatic as well as cyclic compounds. Aliphatic open chain compounds, aliphatic cyclic compounds. So next unit 2. Carbon carbon multiple bonds. Carbon carbon multiple bonds లేదా multiple bonded organic compounds. Multiple bonded organic compounds, that is unsaturated hydrocarbons. Unsaturated hydrocarbons. So unsaturated hydrocarbons, alkenes and alkynes, aliphatic unsaturated organic compounds, alkenes and alkynes. That is second unit, unit 2. Unit 2. So unsaturated aliphatic hydrocarbons
C double bond C, alkenes, C triple bond C, alkynes. C double bond C, alkanes, C triple bond C, alkynes will be discussed in multiple bonded compounds. Carbon-carbon, multiple bonded compounds. So next. Unit 3. Unit 3. So Unit 2 lo unsaturated compounds को C double bond C preparation, C double bond C chemical properties discuss చేద్దాం. C double bond C preparation వాటి chemical properties. అట్లాగనే triple bond C alkynes, C triple bond C alkynes preparation and their chemical properties. C double bond C preparation and chemical properties, C triple bond C alkynes preparation and chemical properties will be discussed in Unit 2. That is carbon-carbon, carbon-carbon pi bonds, carbon-carbon pi bonds, that is multiple bonded unsaturated hydrocarbons, aliphatic unsaturated hydrocarbons, that is C double bond C alkenes and C triple bond C alkynes. So next, Unit 3. Unit 3. Aromatic compounds. Aromatic compounds. Here, aromatic compound మనకు ఒకటే ఇచ్చినారు example కు benzene. Unit 3. Benzene and its reactivity. Benzene and its reactivity. So that is Unit 3. Aromatic compound. Aromatic compounds. So 3 units organic chemistry ఉంది. 3 units organic chemistry. C single bond C, aliphatic hydrocarbons, open chain compounds alkanes and cyclic compounds cycloalkanes. So అది first chapter. Next దాని preparation ఆ chapter లో alkanes preparation, alkanes preparation, alkanes chemical properties, next isomerism, next cycloalkanes preparation, cycloalkanes chemical properties, cycloalkanes preparation, cycloalkanes chemical properties and isomerism of cycloalkanes. So next, Unit 2 కింద carbon-carbon pi bonds కింద aliphatic unsaturated hydrocarbons గా C double bond C alkanes, C triple bond C alkynes. So their preparation and chemical properties. Preparation and chemical properties. So ivi aliphatic. Next, aromatic compound, that is benzene, its reactivity. So benzene chapter lo, that is Unit 3 lo aromaticity property explanation లేదా characteristics with examples. Next, benzene structure elucidation, benzene structure elucidation. Next, chemical properties of benzene, chemical properties of benzene. Next, orientation of aromatic substituted compounds, orientation of aromatic substituted compounds. So ఇది 3 units గా మనకు ఫస్ట్ లో ఆర్గానిక్ పార్ట్ ఉంది. ఓవరాల్ గా ఆర్గానిక్ పార్ట్ ఎంత ఉంది అంటే 36 hours, అంటే మాక్సిమం మనకు ఆర్గానిక్ పార్ట్. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ Unit 4 and Unit 5 is general chemistry. Unit 4 and Unit 5 is
జనరల్ కెమిస్ట్రీ. సో అది 24 hours కి ఇచ్చిన. సో 36 అక్కడ పోతే రిమైనింగ్ 24 hours జనరల్ కెమిస్ట్రీకి ఇచ్చిన. సో రాసుకోండి యూనిట్ 4 జనరల్ కెమిస్ట్రీ అని హెడ్డింగ్ పెట్టుకొని యూనిట్ 4 సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్. సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్. సో ఆల్రెడీ ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ మీరు లోయర్ క్లాసెస్ లో ఇంటర్మీడియట్ లో వినుంటారు, కెమికల్ బాండింగ్ కూడా వినుంటారు. సో రీసెంట్ గా మనము కెమికల్ బాండింగ్ ఈ కంప్లీట్ చేసినాం ఈ చాప్టర్. సో అది మళ్ళా కాలన్నా రిపీట్ చేస్తాము. కెమికల్ బాండింగ్ మనం ఫినిష్ చేసినాం చూడండి. సో సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్ లో 3 చాప్టర్లు 3 చాప్టర్స్ ఉన్నాయి. సో సర్ఫేస్ కెమిస్ట్రీ ఒక చాప్టర్, కెమికల్ బాండింగ్ సెకండ్ చాప్టర్, హెచ్ఎస్ఏబి థర్డ్ చాప్టర్. సో ఫస్ట్ చాప్టర్ యూనిట్ 4. In unit 4 first chapter is surface chemistry, second chapter is chemical bonding, third chapter is HSAB. So surface chemistry malla 2 chapters ఉన్నాయి, colloids adsorption. So surface chemistry లో classification of colloids లేదా types of colloids preparation, colloids ప్రాపర్టీస్ కింద మెయిన్ గా కన్సిడర్ చేసేది కోయాగులేషన్, నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ కొల్లాయిడ్స్. సో ఇక్కడ మనకి ఏమి తీసేసినారు అంటే ఈ కొల్లాయిడ్స్ చాప్టర్ లో జెల్స్ తీసేసినారు. కొల్లాయిడ్స్ లో ఓన్లీ కొల్లాయిడ్స్ టాపిక్ మాత్రమే పెట్టారు. జెల్స్ ఎమల్సిఫైయర్స్ తీసేసినారు. ఎమల్షన్స్ తీసేసినారు. సో నెక్స్ట్ అడ్జార్ప్షన్. సో సర్ఫేస్ కెమిస్ట్రీలో మళ్ళీ 2 చాప్టర్స్ ఉన్నాయి. కొల్లాయిడ్స్ ఒక చాప్టర్ అయితే సెకండ్ చాప్టర్ అడ్జార్ప్షన్, అధిశోషణము. సో ఇట్ ఈస్ ప్యూర్లీ సర్ఫేస్ ఫినామినా. అడ్జార్ప్షన్ ఈజ్ ప్యూర్లీ ఏ సర్ఫేస్ ఫినామినా. సో అడ్జార్ప్షన్ ఏమేమి ఇచ్చినాడు? టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఇంకా నేరుగా లాంగ్మోర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్స్, అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఇచ్చినారు. సో టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్, నెక్స్ట్ లాంగ్మోర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్, అప్లికేషన్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఇచ్చినారు. ఇది సెకండ్ చాప్టర్, అంటే 2 చాప్టర్స్ కలిపి ఫస్ట్ చాప్టర్ కింద ఇచ్చినారు. సో నెక్స్ట్ కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ కింద సో ఫ్యూ కెమికల్స్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ కు 2 థియరీస్ ను బేస్ చేసుకొని, ఒకటి బ్యాలెన్స్ బాండ్ థియరీ, సెకండ్ వన్ ఈజ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో బ్యాలెన్స్ బాండ్ థియరీని బేస్ చేసుకో హైబ్రిడైజేషన్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ LCAO లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ కు పాస్టులేట్స్ రాసుకొని, నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ హోమో డయాటామిక్, హెటెరో డయాటామిక్ డ్రా చేసుకుంటాం. హోమో అండ్ హెటెరో డయాటామిక్. సో కెమికల్ బాండ్, బ్యాలెన్స్ బాండ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో కెమికల్ బాండింగ్ చాప్టర్ లో 2 థియరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సో 2 థియరీస్ కు ఫ్యూ ఎగ్జాంపుల్స్ తో మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అది సెకండ్ చాప్టర్ ఇన్ యూనిట్ 4. థర్డ్ చాప్టర్ ఈజ్ HSAB, హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. HSAB అంటే హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో ఇది గత 3 years నుండి తీసేసినారు, HSABని తీసేసినారు. సో మరి మీకు యాక్చువల్గా ఇది ఫైనల్ ఇయర్ లో ఉండాల్సిన చాప్టర్. ఫైనల్ ఇయర్ లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ దగ్గర ఫైనల్ ఇయర్స్ కొంచెం కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఉండింది HSAB. సో అక్కడ ఫైనల్ ఇయర్ లో తీసేసినారు ఆ సిలబస్ లో HSAB. సో తీసేసి మీకు సెకండ్ సెమ్ లో మరి ఇంట్రొడ్యూస్ చేసినారు హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఈజ్ HSAB. సో నెక్స్ట్ యాసిడ్స్, హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ కు
పియర్సన్స్ కాన్సెప్ట్. సో మనం లూయిస్ కాన్సెప్ట్ విన్నాము, లూయిస్ కాన్సెప్ట్. అట్లాగనే పియర్సన్స్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో పీరియాడిక్ టేబుల్లో సో ఏవి హార్డ్ యాసిడ్స్, ఏవి సాఫ్ట్ యాసిడ్స్, ఏవి హార్డ్ బేసెస్, ఏవి సాఫ్ట్ బేసెస్. సో ఈ పియర్సన్స్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మనము సాల్యుబిలిటీ, సో ఎక్స్ వైలో సాల్యుబుల్ అవుతుందా లేదా, ఎక్స్ వైతో కెమికల్ రియాక్షన్స్ లో ఫీజిబిలిటీ, రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది మనము అనలైజ్ చేయగలుగుతాం. సో పియర్సన్స్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని సాల్యుబిలిటీని, నెక్స్ట్ ఫిజిబిలిటీ ఆఫ్ ద రియాక్షన్ ను అనలైజ్ చేయగలుగుతాం. సో కాబట్టి హెచ్ఎస్ఏ పియర్సన్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో అది మీకు థర్డ్ చాప్టర్ కింద యూనిట్ 4 లో ఉంది. హెచ్ఎస్ఏబి, హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ యూనిట్ 5 స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఇది మీ సీనియర్స్ కూడా ఉంది, మీకు కూడా ఉంది. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. సో స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. సో స్టీరియో కెమిస్ట్రీ కింద మనకు జామెట్రికల్ ఐసోమెరిజం ఉంది, ఆప్టికల్ ఐసోమెరిజం ఉంది. జామెట్రికల్ అండ్ ఆప్టికల్ రెండు ఉన్నాయి, జామెట్రికల్ అండ్ ఆప్టికల్. బట్ ఇక్కడ మీకు ఆప్టికల్ ఒకటి ఇచ్చినాడు, జామెట్రికల్ రిమూవ్ చేసినారు. సో మీ సిలబస్ లో జామెట్రికల్ రిమూవ్ చేసి ఓన్లీ ఆప్టికల్ ఐసోమెరిజమే ఇచ్చినారు. సో ఖైరాల్ కార్బన్ అంటే మీ ఖైరాల్ కార్బన్ అసిమెట్రిక్ ఎప్పుడు అవుతుంది, ఆ అసిమెట్రిక్ ఉంటే సో అది డెక్స్ట్రోనా లీవోనా మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాల. సో ఇది మనకు ఓన్లీ ఆప్టికల్ ఐసోమెరిజం మాత్రమే ఉంది స్టీరియో కెమిస్ట్రీ కింద. సో ఇది ఓవరాల్ గా థియరిటికల్ పార్ట్. సో యూనిట్ 1, 2, 3 ఆర్గానిక్ అయితే, యూనిట్ 4 and 5 జనరల్ కెమిస్ట్రీ. ఈ సిలబస్ లో ఏమన్నా ఇబ్బంది ఉంటే అడగండి. సో ఆల్రెడీ మీరు ఇవి నాకు తెలిసి విన్న చాప్టరే ఇవన్నీ. ఈ టాపిక్స్ అన్ని మీరు విన్నవే, ఇంటర్మీడియట్ లో విన్న టాపిక్సే. బట్ ఇక్కడ మనము డీటెయిల్డ్ గా సో ఇంకొంచెం డెప్త్ సబ్జెక్ట్కి వెళ్తాము ఈ చాప్టర్స్ లో. సో ఆల్రెడీ మనము కెమికల్ బాండింగ్ చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం. మరి మనకు గుర్తు ఉందో లేదో, కెమికల్ బాండింగ్ రీసెంట్ గా నేను ఆర్గానిక్ అది మీకు ఫస్ట్ ఇయర్ చెప్పేటప్పుడే కెమికల్ బాండింగ్ చెప్పేసినాను. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ, మరి అది ఎంతమంది విన్నారో క్లాస్ లో వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏమ్మా, ఎంతమంది విన్నారు కెమికల్ బాండింగ్ పీపీటీ? యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి లింక్ పంపించినారు మ్యామ్ ఆ రోజు. వాలెన్సీ బాండ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ రెండు వీడియోస్ పెట్టినారు మ్యామ్ యూట్యూబ్ లో. మరి ఎంత మంది క్లాస్ విన్నారు? అది కెమికల్ బాండింగ్ విన్నాం మ్యామ్. ఆల్రెడీ విన్నారు కాబట్టి అదే కెమికల్ బాండింగే ఇప్పుడు ఆ వీడియోనే నేను వేస్తున్నా. ఓకే మ్యామ్. కెమికల్ బాండింగ్ లో అంటే ఫస్ట్ జనరల్ కెమిస్ట్రీలో అమ్మా ఏది చెప్తున్నానో ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. సో ఆర్గానిక్ ఉంది, జనరల్ కెమిస్ట్రీ ఉంది.
ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేకి ముందు ఆల్రెడీ మనం కెమికల్ బాండింగ్ చెప్పుకున్నాం కాబట్టి సో కెమికల్ బాండింగ్ ఈ 2 క్లాసుల్లో కంప్లీట్ చేస్తాను. కెమికల్ బాండింగ్ ఆల్రెడీ కెమికల్ బాండింగ్ యూనిట్ 4లో చూడండి ఎక్కడ ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను, ఏ చాప్టర్ లో ఉన్న టాపిక్ మనం వింటున్నాము, ఫుల్ క్లారిటీ పెట్టుకోండి. సో నేను జనరల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసిన. జనరల్ కెమిస్ట్రీలో ఆల్రెడీ కెమికల్ బాండింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ రోజు క్లాసులు మేము వినలేదు, క్లాస్ మేము చూసుకోలేదు అన్న వాళ్ళ కోసము ఈ కెమికల్ బాండింగ్ ఒక 2 క్లాసెస్ తీసేసుకుంటే సెకండ్ చాప్టర్ యూనిట్ 4లో కంప్లీట్ అవుతుంది. సో అదే యూనిట్ 4నే ఇంకా ఇన్కంప్లీట్ పెట్టకుండా మొత్తం యూనిట్ 4లో ఉన్న కెమికల్ బాండింగ్, నెక్స్ట్ అడ్జార్ప్షన్, కొల్లాయిడ్స్, హెచ్ఎస్ఏబి ఫినిష్ చేస్తాం. అక్కడికి యూనిట్ 4 ఫినిష్ చేసుకున్నాక మరి యూనిట్ 1కు వెళ్దాం. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాలంటే ఫస్ట్ బేసిక్స్ అన్ని మీరు కవర్ కావాలి. సో బేసిక్స్ ఫస్ట్ డిస్కస్ చేసుకొని తర్వాత ఈ జనరల్ కెమిస్ట్రీలో ఉండేది డిస్కస్ చేసేద్దాం. జనరల్ కెమిస్ట్రీలో ఉన్న యూనిట్ 4 ఆల్రెడీ ఒక చాప్టర్ టచ్ చేసినాం కాబట్టి కెమికల్ బాండింగ్ అది ఫస్ట్ ఫినిష్ చేస్తాం, కెమికల్ బాండింగ్. సో తరువాత మరి సర్ఫేస్ కెమిస్ట్రీలో ఉన్న కొల్లాయిడ్స్, అడ్జార్ప్షన్, హెచ్ఎస్ఏబి ముగించుకొని యూనిట్ 4 ముగించుకొని యూనిట్ 1కు వస్తాను. అర్థమైందా? సో ఏ టాపిక్ నేను చెప్తున్నాను ఫస్ట్ అది అర్థమైంటే మీకు ఇంకా నేను డైరెక్ట్ గా కెమికల్ బాండింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సిలబస్ లో డిస్కషన్ లో ఏమన్నా మాకు మేము ఇది నోట్ డౌన్ చేసుకోలేదు లేదా ఇది ఇంకోసారి చెప్పండి అట్లా ఏమన్నా ఉందా? మరి ఈ వీడియో ఎంతమంది చూసినారు? కెమికల్ బాండింగ్ చూసినాం మ్యామ్. My dear students, so మరి స్టార్ట్ చేస్తున్నామా? చూడండి ఫస్ట్ సెమ్ అంటే మీకు రివిజన్ కింద తీసుకున్నాం కాబట్టి మీరు ఆఫ్లైన్ లో క్లాసులు వినుంటారు, అందుకే పిల్లలు ఇంట్రెస్ట్ గా రావడం లేదు అని అనుకోవచ్చు. సో సెకండ్ సెమ్ ఈ రోజు స్టార్ట్ చేస్తాము అని మీకు ముందే ఇంటిమేట్ చేసినాను, వాట్సాప్ లో షేర్ చేసినాను. అయినా కూడా రెస్పాన్స్ చూడండి, మీ క్లాస్మేట్స్ ఎంతమంది అటెండ్ అయినారు. మరి ఇది రిపీటేషన్ లేదా రివిజన్ చేసే కూడా టైం ఉంటుందో లేదో అయినా ఎంత కొంతమంది అటెండ్ అయినారు చూడండి. మీరు ఇట్లా అయితే క్లాస్ కు ఇట్లా లెసర్ స్ట్రెంత్ వస్తే ఇంట్రెస్ట్ ఉండదు చెప్పాలంటే. చూడండి, సో కెమికల్ బాండింగ్ లో ఫస్ట్ ఏం డిస్కస్ చేసినాము అంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే ఏమి, ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కు మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ డిస్కస్ చేస్తాము. సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో పేరులోనే ఉంది, వ్యాలెన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని బాహ్య కర్పరంలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, సో దాని మీదనే ఓవరాల్ గా థియరీ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో వ్యాలెన్స్ బాండ్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే పౌలింగ్స్. వ్యాలెన్స్ బాండ్ థియరీని ప్రపోజ్ చేసింది పౌలింగ్స్. సో అక్కడ నుండి నేను పీపీటీ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. సో ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. in this video I am going to explain chemical bonding, rasayanika bandham. So already in your lower classes, that is in intermediate itself,
or in 10th class also you studied about this chemical bonding. సో రసాయనిక బంధము అంటే ఏమి, సో పరమాణువుల మధ్య ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద టూ యాటమ్స్ సో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, సో టైప్స్ ఆఫ్ బాండ్స్, హైబ్రిడైజేషన్ అంటే ఏమి, ఫ్యూ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ మీరు లోయర్ క్లాసెస్లో చదివేసి వచ్చి ఉంటారు. బట్ ఇన్ ఫస్ట్ ఇయర్, ఇన్ ఫస్ట్ సెమ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ హ్యావింగ్ chemical bonding, especially in this chapter molecular orbital theory, అణు ఆర్బిటాల్ సిద్ధాంతము పైన సో కాన్సన్ట్రేట్ చేసినారు. సో దీంట్లో ఫస్ట్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో కొంత అసలు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము అంటే ఏమి, సో ఎవరు ప్రపోజ్ చేసినారు, సో దానికి రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్, వ్యాలెన్స్ బాండ్ థియరీకి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, వాటి లిమిటేషన్స్ ఫస్ట్ ఈ పీపీటీలో చదివి, సో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏమి, సో దానికి రిలేటెడ్ సో కొన్ని ఫ్యూ మాలిక్యూల్స్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ వేసుకొని ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఫస్ట్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. So valence bond theory was proposed by Pauling. సో పౌలింగ్స్ అనే శాస్త్రవేత్త మనకు ఈ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. సో మనకు పేరులోనే ఉంది వ్యాలెన్సీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఎస్పెషలీ దే పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. అంటే వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో వ్యాలెన్సీ అంటే ఏమి, బాహ్యకర్పరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు. సో ఈ బాహ్యకర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్లు బంధము పాల్గొంటాయి. సో బాండ్ ఫార్మేషన్లో ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. కాబట్టి దీనికి వ్యాలెన్స్ బాండ్ థియరీ అని వచ్చింది. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏ టైప్ ఆఫ్ బాండ్స్ను ఏ టైప్ ఆఫ్ బాండ్ మీద స్ట్రెస్ చేస్తుంది అంటే, సో వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటేనే మనకు మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది కోవలెంట్ బాండ్. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద కోవలెంట్ బాండ్, ద నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఆర్ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ which type of molecules form this covalent bond etc. సో మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము అంటేనే మనకు ఇది ఏ బంధాన్ని స్ట్రెస్ చేస్తుంది, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అని. సో మనకి టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. దాంట్లో మనకు వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏ బంధాన్ని వివరిస్తుంది అంటే కోవలెంట్ బాండ్ను వివరిస్తుంది. సో ఈ బంధం గూర్చి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే, ఎస్పెషలీ వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటేనే మనకు మైండ్లో హైబ్రిడైజేషన్, అటామిక్ ఆర్బిటాల్స్ అండర్గో హైబ్రిడైజేషన్, సంకరీకరణంలో పాల్గొని అవి మనకు బంధాలను ఇస్తాయి అని మనకు ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్తుంది. సో అకార్డింగ్ టు దిస్ థియరీ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద టూ ఆటమ్స్ by the overlap of half-filled valency atomic orbitals of each atom containing at least one unpaired electron. సో బాహ్యకర్పరంలో ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉండాలి. బాహ్యకర్పరంలో ఉన్న ఒంటరి ఎలక్ట్రాను సంకరీకరణంలో పాల్గొంటుంది. బాహ్యకర్పరంలో ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ థియరీ ఏ కోవలెంట్ బాండ్, సో కోవలెంట్ బాండ్ హౌ ఇట్ ఈజ్ ఫార్మ్డ్, the two atoms by the overlap of
half-filled valency atomic orbitals. So example, if you take X, Y. So X atom is having one unpaired electron in outermost orbit, and Y is also having unpaired electron, half-filled electron. So those mutually share their electrons and form a covalent bond. సో ఎక్స్ దాని దగ్గర ఉన్న బాహ్య కర్పూరం అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఎక్స్ ఇచ్చేకి రెడీగా ఉంది. వై కూడా దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ను అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ అది కూడా ఇచ్చేకి రెడీగా ఉంది. సో రెండు ఎక్స్ అండ్ వై మ్యూచువలీ దే షేర్ దట్ ఎలక్ట్రాన్స్ మ్యూచువలీ అండ్ దే ఫార్మ్ ఎ కోవలెంట్ బాండ్. సో రెండు కలిసి సమిష్టిగా మ్యూచువలీ అంటే సమిష్టిగా మ్యూచువల్లీ దే షేర్ దేర్ ఎలక్ట్రాన్స్ సమిష్టిగా పంచుకొనటం వల్ల ఏర్పడే బంధాన్ని మనము సమయోజనీయ బంధము, కోవలెంట్ బాండ్ అంటే సమయోజనీయ బంధం. సమిష్టిగా ఎలక్ట్రానులు పంచుకొని ఎక్స్ అనే పరమాణువు వై అనే పరమాణువుతో కలిసి ఎలక్ట్రానులు సమిష్టిగా పంచుకొని బాహ్య కర్పూరంలో ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకొని అవి సమయోజనీయ బంధం కోవలెంట్ బాండును ఫామ్ చేస్తున్నాయి. ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ XY molecule, X is sharing one unpaired electron with Y. So Y, it is also having one unpaired electron. So both X and Y atoms, they are sharing their unpaired electrons mutually, and they form a bond which is known as covalent bond. So covalent bond అని ఏర్పరుస్తాయి. దాన్నే మనము the valency atomic orbitals, they overlap with each other and form a covalent bond అని ఇది ఇంకొక రకపు డెఫినేషన్. సో దీన్ని మనము లూయిస్ స్ట్రక్చర్లో రాసుకుంటే ఎక్స్ దగ్గర ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఒక డాట్తో డినోట్ చేస్తాం, వై దగ్గర ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ దాన్ని ఒక డాట్తో డినోట్ చేస్తే ఎక్స్కు వైకు మధ్య ఒక బాండును డ్రా చేస్తే అంటే ఎక్స్ ఒక ఎలక్ట్రాన్ వై ఒక ఎలక్ట్రాన్ బోత్ మ్యూచువల్లీ షేర్డ్ దట్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్ XY బాండ్ అని చెప్తాం. సో అది వ్యాలెన్స్ బాండ్ థియరీ. అయితే this combination of valence bond structures in the main point of resonance theory. So this combination of valence bond structures, so ఇప్పుడు XY ఫార్మేషన్ జరిగింది. ఇన్ కేసు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటే because of that non-bonding electron pairs, they may undergo delocalization and form number of resonance forms. అంటే బంధంలో పాల్గొనకుండా స్వేచ్ఛా స్థితిలో ఉండే ఎలక్ట్రాన్ జంటలు ఇన్ కేస్ అవి ఆస్థానీకరణం చెందితే ఎన్నో రెజొనెన్స్ రూపాలను ఇస్తాయి. అంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ కోవలెంట్ బాండును చెబుతూ ఆ కోవలెంట్ బాండుతో పాటుగా రెజొనెన్స్ రూపాలు కూడా కొన్ని అణువులకు బంధరహిత ఎలక్ట్రాన్ జంటల వలన నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ వల్ల ఇఫ్ దే అండర్గో డీలోకలైజేషన్ అండ్ ఫార్మ్ నెంబర్ ఆఫ్ రెజొనెన్స్ ఫార్మ్స్, అనేక రెజొనెన్స్ రూపాలను కూడా ఏర్పరచవచ్చు అని ఆ విధంగా మనము మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వ్యాలెన్స్ బాండ్ థియరీని రెజొనెన్స్ థియరీ అని కూడా అంటారు. ఎందుకంటే రెజొనెన్స్ కాన్సెప్ట్ కూడా ఈ థియరీలో మనము స్ట్రెస్ చేయాల్సినటువంటి పాయింట్ రెజొనెన్స్. The valence bond theory considers
that the atomic orbitals overlapping. So atomic orbitals overlap and they form a chemical bond known as covalent bond. Because of the overlapping, it is most probable that electrons should be in the bond region. So ఎంత క్లోజ్గా అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయితే అంత థిక్కెస్ట్ స్ట్రాంగెస్ట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో valence bond theory views bonds as weakly coupled orbitals. స్మాల్ ఓవర్లాపింగ్ జరిగితే ఒక టైప్ ఆఫ్ బాండ్ అని, డీపెండ్గా ఓవర్లాపింగ్ జరిగితే ఒక టైప్ ఆఫ్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుందని మనకు 2 types ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఎగ్జిస్ట్ అవుతుంటాయి జనరల్గా అని మాలిక్యూల్స్లో. వన్ ఈజ్ సిగ్మా బాండ్, అనదర్ వన్ ఈజ్ పై బాండ్. సిగ్మా బాండ్, పై బాండ్ అని చెప్తారు. సో గ్రౌండ్ స్టేట్లోనే మాలిక్యూల్స్ జనరల్గా వ్యాలెన్స్ బాండ్ థియరీ ఈజ్ టిపికలీ ఈజియర్ టు ఎంప్లాయ్ ఇన్ గ్రౌండ్ స్టేట్ మాలిక్యూల్. జనరల్గా గ్రౌండ్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్కు హైడ్రోజన్ H2 మాలిక్యూల్, H గ్రౌండ్ స్టేట్లో 1s1, అనదర్ H ఆల్సో 1s1, 1s1, 1s1. దట్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, అనదర్ హైడ్రోజన్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ కలిసి ఇఫ్ దే ఓవర్లాప్ అండ్ వన్ ఇస్ ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయి ఏం ఫామ్ చేస్తుంది, H2 మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. సో గ్రౌండ్ స్టేట్లోనే మాలిక్యూల్స్ అక్కడ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది. సో ద ఇనర్షియల్ ఆర్బిటాల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రిమైన్ ఎసెన్షియలీ అన్చేంజ్డ్. ఇంకా ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే బాండింగ్లో ఇన్వాల్వ్ కాలేదో అవి ఇనర్షియల్ ఆర్బిటాల్స్, ఇనర్షియల్ ఎలక్ట్రాన్స్ అవి ఏమాత్రము డిస్టర్బెన్స్లో బాండింగ్లో ఇన్వాల్వ్ కావు కాబట్టి సో అవి స్టేబుల్గానే ఉండిపోతాయి. ద ఓవర్లాపింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ క్యాన్ డిఫర్. సో ఏవి డిఫర్ అవుతాయి, బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యేవి ఓవర్లాపింగ్లో అటామిక్ ఆర్బిటాల్స్లో ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యేవి డిఫర్ అవుతాయి, కానీ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండేవి అవి దాని ఎలక్ట్రాన్స్ స్టేబుల్గానే ఉంటాయి. 2 types ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాను. వన్ ఈజ్ సిగ్మా అండ్ అనదర్ వన్ ఈజ్ పై బాండ్. సో సిగ్మా బాండ్ థిక్కెస్ట్ బాండ్. సో ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ బిట్వీన్ 2, ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ మాలిక్యూల్, సో ఎస్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ థిక్కెస్ట్ ఓవర్లాపింగ్తో ఫామ్ అయితే మనకు విల్ గెట్ ఏ సిగ్మా బాండ్. ప్యారలల్ ఓవర్లాపింగ్తో ఫామ్ అయితే దట్ ఈజ్ పై బాండ్ విచ్ ఈజ్ weaker bond. Compared with the sigma bond. Next, the methods to get an atomic orbital with proper character for the bonding is called hybridization. సో ఆ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ను మనము ఎక్కడ డిఫైన్ చేసుకుంటాము అంటే హైబ్రిడైజేషన్, సంకరీకరణంలో చేస్తాం. ఒక పరమాణు ఆర్బిటాలు మరొక పరమాణు ఆర్బిటాలుతో అతిపాతము చెంది ఓవర్లాపింగ్ ఆఫ్ one atomic orbital to with another atomic orbital and form, if it forms a molecule, then the process is known as hybridization. ఆ పద్ధతినే మనము సంకరీకరణం. ఒక పరమాణు ఆర్బిటాలు మరొక పరమాణు ఆర్బిటాలుతో లేక పరమాణు ఆర్బిటాల్తో అతిపాతము చెందితే దాన్నే మనము సంకరీకరణం అంటాం. ఎన్ని పరమాణు ఆర్బిటాలు అతిపాతంలో చెందితే అన్ని అణు ఆర్బిటాలు ఇక్కడ మనకి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్కు నేను ట్రైఫ్లోరోక్లోరిన్ లేదా క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ని తీసుకున్నాను. ClF3 మాలిక్యూల్ తీసుకున్నాను. మనకి సిలబస్లో కూడా ClF3 ఉంది. సో ClF3 మాలిక్యూల్ తీసుకుంటే, సో ఇన్ ClF3 మాలిక్యూల్ క్లోరిన్, సో అటామిక్ నెంబర్ ఎంత, 17. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, ఫ్లోరిన్ 3 ఫ్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్లోరిన్ యాటమ్ తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబరు 17, హ్యావింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p 1s2 2s2 2p6 3s2 3p 5 3d 0 1s2 2s2 2p6 ఒక 10 అయిపోయినాయి. ఇంకా 7 ఉన్నాయి కదా,
1s2 2s2 2p6 3s2 3p5 3d0 ఇది క్లోరిన్ కాన్ఫిగరేషన్. అయితే ఇన్ గ్రౌండ్ స్టేటు 3s2 3p5 అంటే ns2 np5 కాన్ఫిగరేషన్ ఉంది. ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఉద్రిక్త స్థితికి వస్తే 3s2 3p4 3d1 3p4 3d1 అవుతుంది. 3p4 3d1 అంటే 2 పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా పీలో 3s2 3s2 3p4 3d1 అంటే పీ వైలో ఉన్న 1 ఎలక్ట్రాన్ అంటే 3py ఫిల్డ్ దాంట్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ డీలోకి ఎగ్జైట్ అయింది. కాబట్టి 3s2 3p4 3d1 అయింది. ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో క్లోరిన్ దగ్గర ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 3r బాండింగ్ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పీలో 2 ఉన్నాయి, డీలో 1 ఉంది. సో పీలో 2 డీలో 1. కాబట్టి ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది క్లోరిన్ ఇన్ ClF3 అంటే sp3d హైబ్రిడైజేషన్. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్. ఓవరాల్ 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 1 d ఆర్బిటాల్ sp3d. ఓవరాల్గా ఎన్ని అవుతాయి? 1 s 3 pలు 1 d కలిపి 3 + 1 4, 4 + 1 5. సో 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి, s 3p అండ్ 1d. సో 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అయి మనకు ClF3 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ClF3 మాలిక్యూల్ sp3d హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు క్లోరిన్కు 2 ఫ్లోరిన్స్కు మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంది? FClFకు బాండ్ యాంగిల్ 175 degrees ఉంది. దాని స్ట్రక్చర్ ఏమి? ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంది. సో sp3d హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ ఎగ్జైటేషన్లో p ఆర్బిటాల్లో pyలో ఉన్న 1 ఎలక్ట్రాన్ డీలోకి ఎగ్జైట్ అయిపోయింది. సో కాబట్టి మనకు ఓవరాల్గా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో. సో కాబట్టి sp3d హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. స్ట్రక్చరు ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చరు. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇంకా 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎస్లో 1 పేరు, ఎస్లో 1 పేరు, pxలో 1 పేరు. సో ఎస్లో 1 పేరు, pxలో 1 పేరు కలిపి ఓవరాల్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ దగ్గర ఉంటాయి. సో ఏమి స్ట్రక్చర్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. అయితే బికాస్ ఆఫ్ దీస్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్తో క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ ఇట్ ఈస్ హ్యావింగ్ టీ షేప్డ్ స్ట్రక్చర్. సో ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉండాల్సింది, కానీ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ కాకుండా సో ఇది ఏ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే టీ ట్యాప్, కొలాయ్ టీ అంటే ట్యాప్. సో టీ షేప్ స్ట్రక్చర్ను ఇక్కడ క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ టీ షేప్డ్ స్ట్రక్చర్లో వస్తుంది. సో బికాస్ ఆఫ్ దీస్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 2 క్లోరిన్ దగ్గర 2 బంధంలో పాల్గొనని ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్ జంటల వికర్షణల వలనే ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణంలో ఉండాల్సినటువంటి క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ టీ ఆకారపు నిర్మాణాన్ని పొందుతుంది. టీ ఆకారపు నిర్మాణం. సో బంధకోణం ఎంత అంటే 175 degrees. సంకరీకరణము sp3d సంకరీకరణం. 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాళ్ళు, 1 d ఆర్బిటాల్ కలిపి 5 sp3d సంకర ఆర్బిటాళ్ళు తో ఆ సంకర ఆర్బిటాల్ అతిపాతము చెంది మనకు టీ షేప్లో ఉన్నటువంటి అణువు అనేది ఏర్పడుతుంది. ఏం అణువు? క్లోరిన్ ట్రైఫ్లోరైడ్. సో దేని ఆధారంగా చెప్తున్నాను ఇది?
వ్యాలెన్స్ బాండ్ థియరీని అప్లై చేసి మనము ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ క్యారెక్టరిస్టిక్స్ లేదా వ్యాలెన్స్ బాండ్ థియరీ పాస్టులేట్స్ డిస్కస్ చేసినాము. సో వ్యాలెన్స్ బాండ్ థియరీని అప్లై చేసుకొని ఒక మాలిక్యూల్ ట్రైఫ్లోరైడ్, క్లోరో ట్రైఫ్లోరైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, క్లోరిన్ ట్రైఫ్లోరైడ్. సో ఆ మాలిక్యూల్లో బ్యాలెన్స్ బాండ్ థియరీని అప్లై చేసుకొని సో టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏమి, స్ట్రక్చర్ ఏమి, స్లైడ్ లో రిప్రజెంట్ చేసిన లేదా ప్రెజెంట్ చేసిన. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మ్యామ్ గ్రౌండ్ స్టేట్ ఒకసారి చెప్పండి మ్యామ్. సో గ్రౌండ్ స్టేట్ దేంది? FL3 మ్యామ్. ఏదమ్మా? ClF3 మ్యామ్, క్లోరైడ్. ఇదే. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17. క్లోరిన్ అటామిక్ నెంబరు 17 కాదా? 17 మ్యామ్. 17 మ్యామ్. రాసుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకోండి. సో కెమిస్ట్రీ అంటేనే పెన్ను పేపరు. రన్నింగ్ నోట్స్ మరి ఎంతమంది రాసుకుంటున్నారు? ClF3 మాలిక్యూల్ కదా. ClF3 ఇన్ ClF3 ఫస్ట్ క్లోరిన్ తీసుకో. క్లోరిన్ is equal to chlorine atomic number is equal to 17. Chlorine atomic number is equal to 17. Configuration electronic configuration of chlorine is right. 1s2 comma 2s2 comma 2px2 అవునా? 2px2 లేదా 2p6 1s2 2s2 2p6. ఇక్కడికి ఎన్ని అయిపోయినాయి ఎలక్ట్రాన్స్? ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయినాయమ్మా? 10 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 1s2 2s2 2p6 3s2 12 అయిపోయినాయి. 3p5 1s2 2s2 2p6 3s2 3p5 లో outer most configuration ఎంతమ్మా? 3s2 3p5. outermost 3s2 3p5. outermost configuration is 3s2 right. 3s2 ఎందుకు ఇన్ని మార్లు రాపిస్తాను నేను, ఎందుకు ఇన్నిసార్లు రాస్తానంటే అట్లీస్ట్ నన్ను చూసైనా రాస్తారని. 3s2 3p5 దాన్ని స్ప్లిట్ చేసి రాయండి. 3s2 రాయమ్మా. 3s2 3p2 3px2 3px2 3py2 3pz1
3px2, 3py2, 3pz1. So chlorine configuration in ground state. నేను బ్రాకెట్ లో జిఎస్ అని పెడుతున్నా. జిఎస్ అంటే గ్రౌండ్ స్టేట్. సో ఇన్ గ్రౌండ్ స్టేట్ outermost configuration is 3s2, 3px2, 3py2, 3pz1. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. ClF3 లో ఎన్ని ఆటమ్స్ క్లోరిన్ కు లింక్ అవ్వాలా? 3 ఆటమ్స్ లింక్ కాదు, 3 ఫ్లోరిన్ ఆటమ్స్ లింక్ అవ్వాలి. 3 ఫ్లోరిన్ ఆటమ్స్ అంటే ఇక్కడ ఎన్ని అన్పేర్డ్ ఉన్నాయి? ఒకటే అన్పేర్డ్ ఉంది, 3pz1 ఒకటే ఉంది. సో కాబట్టి గ్రౌండ్ స్టేట్ లో ఫ్లోరిన్ తో మాలిక్యూల్ ను ఫామ్ చేయలేదు. సో క్లోరిన్ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ తో కలిసి మాలిక్యూల్ ను ఫామ్ చేయలేదు. ఎప్పుడు? ఇన్ గ్రౌండ్ స్టేట్. కాబట్టి ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, configuration is 3s2, 3p4. చెప్పమ్మా. 3s2 రాసుకోండి. అమ్మాయి చెప్తాంది కదా, రాసుకోండి. అమ్మాయి చెప్తాను చూడు, చెప్తానా? 3s2, 3p4, 3s2, 3px2, 3py1, 3pz1, 3d1. సో ఇక్కడ ఏమి గ్రౌండ్ స్టేట్ లో ఇక్కడ 3d 0 ఉంటుంది. 3d 0 గ్రౌండ్ స్టేట్ లో 3d 0. ఇప్పుడు ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ లో 3s2, 3px2, 3py1, 3pz1, 3d1. ఇప్పుడు చూడండి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి outermost ఆర్బిటల్ లో? 3 ఉన్నాయి. 3py1, 3pz1, 3d1. సో కాబట్టి రాసుకోండి. క్లోరిన్ ఇన్ ClF3, chlorine in ClF3 is in sp3d hybridization. sp3d hybridization. అంటే మీరు ఫ్లవర్ బ్రాకెట్స్ ఎస్ నుండి డి వరకు వేసుకోవాలి. ఫ్లవర్ బ్రాకెట్. సో మనము స్లైడ్ లో వేసేకి రాదు కాబట్టి sp3d అని రాస్తున్నాను. ఎన్ని ఓవరాల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 1 d ఆర్బిటాల్. ఓవరాల్ గా ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్? 5 మ్యామ్. 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి చూడండి ఓవరాల్ గా. సో 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 5 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇంకా చెప్పాలంటే 5 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎవరివి? ఫ్లోరిన్ వి. సో 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో ఫస్ట్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కంప్లీట్లీ ఫిల్డ్. ఇంకా రిమైనింగ్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్. సో మొదటి 2 కంప్లీట్ గా జతకూడి ఉన్నాయి. మిగిలిన 3 మీరు అబ్జర్వ్ చేస్తే అవి ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏమన్నాను? హాఫ్ ఫిల్డ్ అని. ఆర్బిటాల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్. ఈ హాఫ్ ఫిల్డ్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తో ఇప్పుడు 3py1, 3pz1 అట్లా చెప్పకూడదు. ఇప్పుడు ఏం చెప్పాలా? లాస్ట్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తో లాస్ట్ 3 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ హాఫ్ ఫిల్డ్. దీంతో ఫ్లోరిన్ ఫార్మ్స్ 3 నార్మల్ సిగ్మా బాండ్స్ ఫార్మ్ చేస్తుంది. 3 నార్మల్ సిగ్మా బాండ్స్ అంటే 2 సెంటర్డ్
2 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 3 ఫామ్ అయిపోతాయి. 3 ఫామ్ అవుతాయి. సో sp3d హైబ్రిడైజేషన్ అంటున్నాను కాబట్టి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది? స్ట్రక్చర్ ఈస్ ఏం స్ట్రక్చర్? ట్రైగోనల్ బైపిరమిడల్ మ్యామ్. ట్రైగోనల్ TBP అని రాస్తాను నేను. TBP ట్రైగోనల్ బైపిరమిడల్ యాక్చువల్ గా ఉండదు. sp3d హైబ్రిడైజేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రైగోనల్ బైపిరమిడల్ ఉండదు. ఆ ట్రైగోనల్ బైపిరమిడల్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైగోనల్ బైపిరమిడల్ లేదా TBP డిస్టార్టెడ్ టు టీ షేప్డ్ స్ట్రక్చర్. టీ షేప్డ్ స్ట్రక్చర్. ఎందుకు టీ షేప్డ్ స్ట్రక్చర్ వచ్చింది? బికాస్ in sp3d first two are completely filled. సో క్లోరిన్ యాటమ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే 2 కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 జంటలు ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దీస్ 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వస్తాయి. ఎలక్ట్రాన్ repulsions. So because of these electron repulsions, instead of trigonal bipyramidal shape, trifluorochlorine is getting T-shaped structure. So ఇది region. అర్థమైందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైగోనల్ ఇది మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో నీవు ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఇప్పుడు వాడు బిట్టుకి ఎంత టైం ఇస్తాడు? 1 సెకండ్ 2 సెకండ్స్ లో నువ్వు ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. సో ClF3 అంటేనే ఇమ్మీడియట్ గా నీకు క్లోరిన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఇదంతా తలకాయలకు వచ్చేసేయాలి. సో 3 NH2NP5 అంటే ఒకటే అన్పేర్డ్ ఉంది, ఇక్కడ వచ్చి 3 ఫ్లోరిన్లు ఉన్నాయి కాబట్టి అది ఇన్ ఫస్ట్ ఎక్సైటేషన్ ఓన్లీ ఇట్ ఫార్మ్స్ మాలిక్యూల్. ఆ ఫస్ట్ ఎక్సైటేషన్ లో ఎన్ని అన్పేర్డ్ ఉన్నాయి, ఎన్ని పేర్డ్, ఓవరాల్ గా ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఇదంతా నీ తలకాయలో తిరగాలి. సో sp3d హైబ్రిడైజేషన్. సో sp3d లో ఫస్ట్ 3 లాస్ట్ 3 ఆర్ అన్పేర్డ్, రిమైనింగ్ 2 ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. ఆ 2 మనకు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్. 2 పేర్స్ ఆఫ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 pairs of non-bonding electrons. So because of these 2 pairs of non-bonding electrons, instead of trigonal bipyramidal shape, this molecule is having T-shaped structure. So అది ఈ షేప్ లో కాకుండా T షేప్ స్ట్రక్చర్ లో వస్తాం. సో అక్కడ ఇన్ బిట్వీన్ ఫ్లోరిన్ బాండ్ యాంగిల్ is 175 degrees. సో ఇది ఎక్స్ప్లెనేషన్. ఒక మాలిక్యూల్ కి ఇచ్చిన, ఇంకా మనకు సిలబస్ లో ఇంకొక మాలిక్యూల్ అడిగినాడు బ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇంకొక మాలిక్యూల్ ఏం మాలిక్యూల్? టెట్రాకార్బొనైల్ నికెల్. అది నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థమైందా? సో ఆల్రెడీ ఇది మనము కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇది స్టార్ట్ చేసిన. ఈ లోపల మీ క్లాస్మేట్స్ అంతా సెకండ్ సెమ్ వాళ్ళు ఇంకా నిద్రపోయి ఉన్నారు. సెకండ్ సెమ్ స్టార్ట్ చేసినామని వాళ్ళు మేల్కోలేదు. సో వాళ్ళు మేల్కొని కొంచెం దుమ్ము దులుపుకుంటే తలకాయలు అదే. సో అప్పుడు వాళ్ళు క్లాసులకు అటెండ్ అవుతారు. ఈ లోపల మనము ఈ 4th యూనిట్ జనరల్ కెమిస్ట్రీలో ఉన్న 4th యూనిట్ కంప్లీట్ చేసుకుందాము. వాళ్ళు వచ్చిన తర్వాత విత్ బేసిక్స్. సో ఫస్ట్ బేసిక్స్ అని ఉంది కదా, సో ఆ బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫస్ట్ యూనిట్ కి ఎంటర్ అవుతాం. సాచురేషన్ అంటే ఏమి, అన్సాచురేషన్ అంటే ఏమి, వేటిని ఏన్ అంటాము, వేటిని ఈన్ అంటాము, నామెన్క్లేచర్ కొంత డిస్కస్ చేసుకొని, హైబ్రిడైజేషన్ కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్ కి వెళ్దాం. అందుకని చెప్పి ఆల్రెడీ మనం ఇది టచ్ చేసినాం కదా కెమికల్ బాండింగ్ అని, ఈ రోజు ఇది స్టార్ట్ చేసినాం. ఎవరైనా అనుకుంటారా మేడం ఫస్ట్ యూనిట్ ఆర్గానిక్ స్టార్ట్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే? ఎస్ మ్యామ్. గాయత్రి ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది. సిలబస్ చూసినావా గాయత్రి నిన్న పెట్టినప్పుడు వాట్సాప్ లో? చూసినాను మ్యామ్. మొత్తం సెకండ్ సెమ్ అంతా రాసి పెట్టుకున్నావా? ఎస్ మ్యామ్. సో సిలబస్ ఎందుకు చూపించేది అంటే సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ మీకు ఐడియా ఉండాలి.
సో ఆ టాపిక్ లో ఏముండొచ్చు విషయము కూడా తెలిసి ఉండాలి. అందుకనే సో ఎవ్రీ టైము ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నా ఆ చాప్టర్ సిలబస్ ఫస్ట్ ఆఫ్లైన్ లో అయితే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్లైన్ లో అయితే పీపీటీ స్లైడ్ లో ఫస్ట్ స్లైడ్ అదే ఉంటుంది, అది సిలబస్ ఏ ఉంటుంది. తర్వాత ఈచ్ టాపిక్ ను అదే ఆర్డర్ లో స్లైడ్స్ ప్రిపేర్ చేసుకుంటాను, అదే ఆర్డర్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఏ ఒక్క టాపిక్ కూడా స్కిప్ ఆఫ్ కాదు అందుకని. సరేనా? సో ఈ రోజు చెప్పిన టాపిక్ ఆల్రెడీ యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేసినాను, యూట్యూబ్ లో ఇది అప్లోడ్ చేసినాను. సో ఈ రోజు ఇంకా ఎవరైనా అబ్సెంట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, లేదా నేను ఆ లింక్ మరీ సెండ్ చేస్తాను ఈరోజు, చూడండి. సరేనా? సో నెక్స్ట్ క్లాస్ లో టెట్రా కార్బొనైల్ నికెల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టెట్రా కార్బొనైల్ నికెల్ ఏమా మరి చాలా ఈ రోజుకు మీకు మరి నెక్స్ట్ అవర్ ఉంది. సో నాదే 10 minutes అయిపోయింది. సో ఇమ్మీడియట్ గా ఇక్కడ లెఫ్ట్ అయిపోయి అక్కడ జాయిన్ కాకపోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న.